నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అమా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. హస్తినాకు చేరుకున్న సీఎం కేసీఆర్, ఘన స్వాగతం పలికిన మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణ ఎన్నో అద్భుతాలు సాధించిందన్న మంత్రి కేటీఆర్, పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమని వెల్లడి. చొప్పదండి తారక్ రామ్ నగర్ కు చేరుకున్న ప్రజా సంగ్రామ యాత్ర, కవితను కాపాడేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారని సంజయ్ విమర్శ. పీసీసీ కమిటీల ఏర్పాటుపై నేతల్లో అసంతృప్తి, రివ్యూ చేసిన భట్టి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తారని వెల్లడి. ఇండియా చైనా బోర్డర్లో ఉద్రిక్తత, తవాంగ్ సెక్టార్ వద్ద ఘర్షణకు దిగిన బలగాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్ కు ఢిల్లీ విమానాశ్రయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు, సందా రాజేశ్వర రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరికొందరు ఇవాళ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ మద్దతుదారులు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంగా బీఆర్ఎస్ విధి విధానాలను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. जय बीआरएस, जय बीआरएस, जय केसीआर, जय केसीआर, अब की बार किसान सरकार, अब की बार किसान सरकार, जय केसीआर, जय केसीआर, अब की बार किसान सरकार. जय केसीआर, जय केसीआर, जय बीआरएस, जय बीआरएस, अब की बार किसान सरकार, अब की बार किसान सरकार, किसान सरकार, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय केसीआर, जय केसीआर, जय किसान, जय केसीआर. తెలంగాణ రాష్ట్రం 8.5 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేటు రాకెట్ స్పేస్లోకి పంపిన అంకురం స్కై రూట్ టీ హబ్కి చెందినదే అంటూ చెప్పుకొచ్చారు. హైటెక్ సిటీ హెచ్ఐసిసిలో ట్రై గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించారైనా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమని చెప్పారు కేటీఆర్. తెలంగాణలో 50 విభాగాల్లో 6,500 అంకురాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇప్పటికే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్ను ఎన్నుకున్నారని, అందుకు తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు కేటీఆర్ అన్నారు. The state of Telangana was founded in 2014 on the 2nd of June. It's been 8.5 years, and as was pointed out in the AV, the state of Telangana has been doing some truly amazing things. Our per capita income has risen by almost 130%. Our gross state domestic product, the GSDP, has also risen by almost 130%. Our IT exports have risen by 250%, and our agriculture activity has expanded by 119%. Our green cover, our forest area has also increased from 24%, 31.7% of the geographical area. Our contribution to India's GDP, in terms of numbers, just to give you and just to put things in perspective, I have to sum up Telangana's story in a nutshell. దేశంలో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ముషీరాబాద్లో తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రతి రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను ఏకం చేసి ముందుకు వెళ్తామని చెప్పారు కవిత. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సిబిఐ, ఈడీ దాడులు చేస్తూ తమ సమయాన్ని వృధా చేస్తుందని అన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారామె. ఇక రెస్ట్ రిలాక్స్ కూడా తీసుకోనని చెప్పారు. తెలంగాణ జాగృతి నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తామన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఉద్యమ స్ఫూర్తితో దేశంలోని సమస్యలపై పోరాడతామన్నారు. భారతీయ జనతా పార్టీ కూల్చేస్తా ఉంటే, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను దాదాపు 8 రాష్ట్రాల్లో కూల్చేస్తా ఉంటే, పెద్ద పెద్ద పత్రికలు, పేరెన్నిక కలిగిన పత్రికలు ఏం రాస్తాయి? మహారాష్ట్రలో ప్రభుత్వం కూల్చేస్తే బీజేపీ, ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం ఈజ్ ఎ మాస్టర్ స్ట్రోక్ బై బీజేపీ. ఇదా జర్నలిజం? టెన్షన్ కాదా? అడగొద్దా? దీని గురించి మన యువతను జాగృతం చేయొద్దా? అదేవిధంగా ఇంకో పత్రిక రాస్తుంది, చెక్మేట్ టు ఉద్ధవ్ ఠాక్రే అట. చెక్మేట్ టు ఉద్ధవ్ ఠాక్రేనా, చెక్మేట్ టు డెమోక్రసీనా? వాట్ ఈస్ రిటర్న్ హియర్?
చెక్మేట్ డెమోక్రసీ నడుస్తుంది అలా. ఈ విషయాన్ని అడిగేటోడు లేడు దేశంలో. ఎవరైతే అడుగుతారో ఈ పత్రికలతోని వాళ్ళ పేర్లతోని పెద్ద మనకు అవసరం లేదు, కానీ వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ వెనుకున్న అర్థం దయచేసి చూసుకోవాలి. ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ని ఫెయిల్ చేస్తుంది. ఉప్పల భాగాయతలో 2 ఎకరాల స్థలంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. క్రిస్టియన్ భవన నిర్మాణానికి 70 కోట్ల రూపాయల విలువైన 2 ఎకరాల భూమి కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పతాక శీర్షికలో నిలిపారని కొనియాడారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న ఈ భవనాన్ని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంతా బాసటగా నిలవాలని ఆయన కోరారు. ఇక దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఇది కేసీఆర్ ఘనత అని కొప్పుల ఈశ్వర్ చెప్పుకొచ్చారు. ఎక్కడ లేని విధంగా క్రిస్మస్ వేడుకను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరపడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ఈ పండుగలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని వారికి కావలసినటువంటి ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాలలో క్రిస్మస్ వేడుకను జరిపే విధంగా ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు వాళ్లకు ఆ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలనే గిఫ్ట్ ప్యాక్స్ కూడా ఇవ్వడంతో పాటు మైనారిటీలు అంటే దాంట్లో మైనారిటీలు మనం లేవనే విధంగా కొంతమంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు, మీరు తెలుసుకోవాలి. రెండోది మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కూడా ఒక్క స్టూడెంట్ వెనుక 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న తర్వాత మీకు ఓవర్సీస్ వెళ్తా కూడా 20 లక్షలు ఇస్తుంది కూడా ఈ మైనారిటీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉంది. కుల మత భేదాలు లేకుండా నేనున్నానని చెప్పి క్రైస్తవ సోదరులకు గాని, ముస్లిం సోదరులకు గాని, హిందూ సోదరులకు గాని సమానంగా ఏ భేదం లేకుండా అందరికి కూడా ఒక మర్యాద పూర్వకంగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ పాస్ చేశారు. మీ చర్చెస్ అంటే ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయవద్దు, కలెక్టర్ తో ఆదేశం ఇచ్చారు. ఎక్కడ క్రిస్టియన్ గారు చర్చ్ కడుతున్నారు ఇమీడియట్ పర్మిషన్ ఇవ్వాలంటే. ఇండియాలో అంటే ఎక్కడిక్కడ చర్చెస్ కడితే తప్పకుండా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ అంటే చాలా పీస్ కమిటీ ఉంది. ఎక్కడ లేని విధంగా క్రిస్మస్ వేడుకను రాష్ట్ర ప్రభుత్వమే. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చొప్పిదొండ నియోజకవర్గంలో తారక రామ్ నగర్లోకి చేరుకుంది. ఇక బీజేపీ శ్రేణులు సంజయ్కి ఘనస్వాగతం పలికారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు గుప్పించారు బండి సంజయ్. లిక్కర్ దందా చేసిందని అన్నారు. పవిత్రమైన బతుకమ్మ ఆటల్లో ఎమ్మెల్సీ కవిత అవమానించారని అన్నారు. ఇక బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డ ఏందంతా చేసిందో తెలుసాక లిక్కర్ 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 సారా దందా, దొంగ సారా దందా చేసింది. దొంగ సారా చేస్తారా మనం చేస్తారా? ఇంకా వేరే చేసిందక్క క్యాసినో అని వీళ్ళు అంటారు. నేనేమంటా పట్టాల క్లబ్ నేనంట. మన తెలంగాణలో ఆలోచన చేస్తారాక అది చేస్తారాక. ఇప్పుడు ఆయనట స్వాతంత్ర సమరయోధులట. నిజాం రజాకారులు ఉరికిచ్చినటమే. మీకు బతుకమ్మ ఆడ రాకుంటే బతుకమ్మ నేర్పించినారా? మీకు ఏం నేర్పించింది? నేర్పించిందా? ఏమాడింది బతుకమ్మ? హ్యాండ్ బ్యాగులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, మొబైల్ పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది, లాస్ట్కు చెప్పులు పెట్టి బతుకమ్మ ఆడిచ్చింది. బతుకమ్మ ఆడిరేనా బతుకమ్మ పేరునే డిస్కో డాన్స్ చేయించింది. తల్లి కేసీఆర్ బిడ్డ. సీఎం కేసీఆర్ మాటలు ఢిల్లీలు దాటుతాయని, చేతులు మాత్రం ప్రగతి భవన్ కూడా దాటవంటూ మాజీ ఎంపీ బీజేపీ నేత బోరు నరసింహగౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు మొత్తం అబద్దాలు, మోసాలని చెప్పారు. తెలంగాణ మోడల్ అంటే అహంకారం, అప్పు, అవినీతి అని తెలిపారు. కేసీఆర్ ను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెబుతున్నారని, తెలంగాణలో గడీల పాలన నడుస్తుందంటూ వెల్లడించారాయన. బంగారు తెలంగాణ అప్పులమయంగా మారిందని బోరు నరసింహగౌడ్ చెప్పారు. ఇక హుజూర్ నగర్ పరిస్థితి చూస్తే అర్థం అవుతుందని, ఇక మున్సిపల్ ఆస్తులు తాకట్టు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఇంటికి కేజీ బంగారం పంచిన ఆయన్ను ఎవరూ నమ్మరని తెలిపారు. ఈరోజు బిలియనర్ కానీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేరు. నేను అందుకొరకే చిన్నగాడి పెద్దగాడి సిస్టమ్ చెప్పింది ఒకటిగానే కాదు. సార్ రియాలిటీ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ కాన్స్టిట్యూన్సీ దోచుకో, కాల్చుకొని తిను, కానీ నాకు లాయర్ పండు
ఏమన్నా అయితే నాకు అక్కడ పంపి. ఇక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారేమో ఇప్పుడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి దేశం మీద పడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారటం జరిగింది. ఇంకో సీక్రెట్ చెప్తున్నాను, ఇంగ్లీష్ తెలుగులో ఓ సామెతను తెలుగులో అనువదించు. అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని శాశ్వతంగా మోసం చేయొచ్చు, అందరినీ జీవితకాలం మోసం చేయలేదు. ఇది ఇంగ్లీష్లో సామాన్యకు తెలుగులో అన్నాం. ఇక తెలంగాణలో ఎవరు చెప్తే ఇంటలేదు, స్టోరీ చెప్తే వినట్లేదు. ఈరోజు తెలంగాణ ఎట్లా ఉందంటే ఏఐసీసీ ప్రకటించిన పీసీసీ కమిటీల కూర్పులో సీఎల్పీని కూడా భాగస్వాములు చేస్తే బాగుండనుండో బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. సాధారణంగా ప్రతిసారి ఇదే సంప్రదాయంగా కొనసాగుతుందని, కానీ ఈసారి అలాంటి కసరత్తులు జరగలేదని భట్టి తెలిపారు. పీసీసీ సీఎల్పీ ఇద్దరు ముఖ్యమేనని, తనను ఎందుకు భాగస్వామ్యం చేయలేదో తెలియదని పేర్కొన్నారాయన. కమిటీలపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఇక ఓయూ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ కార్యనిర్వాహక కమిటీకి మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో అవకాశం ఇవ్వలేదంటూ ఇక బెల్లయ్య నాయక్ తన అధికార ప్రతినిధి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పదవులపై ఎస్సీ ఎస్టీ సీనియర్ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉందని, వీటన్నింటినీ అధిష్టానానికి నివేదిస్తామని భట్టి తెలిపారు. జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరిని ఏ వర్గాల్ని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది జనరల్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకో అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదు. సీఎల్పీ లీడర్గా నన్ను కూడా కూర్చోబెట్టి ఉంటే నేను చాలా సమాచారం ఇచ్చేవాడిని. సో దానివల్ల కొన్ని ల్యాబ్సెస్ అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి. వాటి అన్నింటిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి చేపిస్తారు. అంటే జనరల్గా జిల్లాల వారీగా ఎవరెవరిని తీసుకుంటున్నాము, ఎక్కడ ఎంతమంది తీసుకుంటున్నారు సమాచారం మాత్రం నాకు లేదు. ఉంటే నేను చెప్పడానికి అవకాశం. జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎవరిని ఏ వర్గాల్ని అకామిడేట్ చేస్తే బాగుంటుంది అనేది జనరల్గా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకో అటువంటి ఎక్సర్సైజ్ జరగలేదు. సీఎల్పీ లీడర్గా నన్ను కూడా కూర్చోబెట్టి ఉంటే నేను చాలా సమాచారం ఇచ్చేవాడిని. సో దానివల్ల కొన్ని ల్యాబ్సెస్ అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి. వాటి అన్నింటిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి చేపిస్తారు. అంటే జనరల్గా జిల్లాల వారీగా దాదాపుగా 100 కోట్ల రూపాయల విలువైన కోళ్ల దానా కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఈ కుంభకోణంలో ఉన్నారన్నారు. మార్క్ ఫెడ్ నుంచి ముక్కలు తీసుకుని వచ్చి మోసం చేశారని కూడా విమర్శించారన్న. సబ్సిడీ రూపంలో తీసుకున్న మక్కలను తిరిగి ఎక్కువ రేటుకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు నష్టపోయారని విమర్శించారు. ఈ కుంభకోణంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారని తెలిపారు. దానా కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఫెడరేషన్ ఉన్న ఫార్మర్స్ ఆరోపణలు సిబిఐకి సబ్మిట్ చేసిన వాళ్ళ లెటర్ కూడా దీంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేసిందంటే ఒక టన్నుకి 250 రూపాయల చొప్పున లైసెన్సింగ్ ఫీ తీసుకున్నారట. అది ఒక 11 కోట్ల రూపాయలు. 250 రూపాయల చొప్పున ఒక టన్నుకి లైసెన్సింగ్ ఫీ తీసుకున్నారని చెప్పి ఈ రంజిత్ రెడ్డి గారి పైన, ఎర్రవల్లి ప్రదీప్ రావు గారి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఫ్యాక్షన్ చేసేది 0.5 పైసా పర్ బర్డ్ ఈ ఫెడరేషన్ ఈ ఫార్మర్స్ నుంచి వసూలు చేస్తాడు. ఈ బర్డ్స్ ని మార్కెటింగ్ కోసం మార్కెటింగ్ చేయడానికి ఈ డబ్బులు ఎటువైందని కూడా అన్నాడు. ఈ 11 కోట్లు, ఈ 50 పైసా పర్ బర్డ్, దాంతో పాటు బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామని సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నిలబెట్టుకోవాలని, రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా ఇల్లు కట్టుకోవడానికి అర్హులైన వారికి 3 లక్షల రూపాయలు కాదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ఇక ఈ నెల 21న ప్రజా సమస్యలపై మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని చాడ వెల్లడించారు. డెబ్బై 75 సంవత్సరాల ఆజాదీకి అమృత్ మహోత్సవాల సంవత్సరంలో ఉన్నాం. అయితే 75 సంవత్సరాలు గడిచిన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందలేదు, చెందలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. చర్చ ఏమిటి? వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పటికీ 50% పైబడి
పేదరికం ఉంది అని అంటే ఈ సంపద, ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందలేదనేది అర్థమవుతుంది, చెందలేదని అర్థం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత నిరుద్యోగం పెరిగిపోయింది. అసలు లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయి. అనేక లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగులు అయిపోయినారు. ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం అయిపోయినాయి. ఇవాళ ఆస్తులు మాత్రం. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం వద్ద వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారులను మరమ్మతులు చేపట్టారని సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వైరా నుంచి జగ్గయ్యపేట మదిర వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తి స్థాయిలో దెబ్బతిందని సిపిఎం జిల్లా నాయకులు భూక్యా వీరభద్రం అన్నారు. ఇక గుంతలమయంగా మారిన రహదారుల వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలను చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. వైరా పట్టణ కమిటీ, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో గత అనేక నెలల నుంచి వైరా నుండి మదిర పోయేటువంటి రహదారి RNB రోడ్డు చాలా అధ్వానంగా తయారై ఇవాళ వర్షాలతో గుంటలు, నడువులోతు గుంతలు ఏర్పడి రాత్రిపూట ప్రయాణికులు చాలా మంది రోడ్ల మీద దారి సక్రంగా రోడ్ లేక కింద పడి చనిపోయినటువంటి సందర్భం ఉంది. గత 3 నెలల నుంచి ప్రజాప్రతినిధి అధికారులకి సిపిఎం పార్టీ తరఫున అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటిదాకా స్పందించకపోవడం శోచనీయం. అందుకోసం ఇవాళ సిపిఎం పార్టీ మహారాష్ట్రకు నిరసన కార్యక్రమం రోడ్డు మరమ్మతులు చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు పాల్గొని మద్దతు తెలియజేశారు. RNB అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ వైరా నుండి మదిర పోయేటువంటి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో సాగర్ కెనాల్ ఆయకట్టు పరిధిలో పంట పొలాలకు సాగర్ జలాలు విడుదల చేయాలని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుబ్బగుర్తి, అంజనాపురం సాగర్ కెనాల్ ఆయకట్టు పరిధిలో వారబందీ కారణంగా పంటలు ఎండుతున్నాయని వాపోయారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు సాగు చేస్తున్న మిర్చి, మొక్కజొన్న కాపు దశలో ఎండిపోతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ డ్రగ్స్ రాకెట్ను పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్గా భారీగా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు వారు గుర్తించారు. 8 కిలోల ఎపిడ్రైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా ఇతర రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 10 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల కారణంగా ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఇక డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సప్లై చేస్తూ ఎవరైనా దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని రాచకొండ పోలీసులు సూచించారు. ఏరియా ఎక్కడి నుంచి సప్లై స్టార్ట్ అవుతుంది. రెండో ట్రాన్సిట్ ఏరియా ఎక్కడ అది టెంపరీగా వాళ్ళు ఆపి మళ్ళీ అక్కడి నుంచి డెస్టినేషన్ అది పంపిస్తారు. సో ఈ ర్యాకెట్ లో ఈ మనం చేసిన రేడ్ ఇది ట్రాన్సిట్ ఏరియా రేడ్. అది సోర్స్ చెన్నై నుంచి ఉంది, తర్వాత డెస్టినేషన్ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కంట్రీ. ఇది మనం గుర్తుపెట్టాలి. ఈ ర్యాకెట్ లో చాలా చక్కగా మా వారు ఈ ర్యాకెట్ లో యాక్ట్ చేయడం, ఈ డిటెక్ట్ చేయడం, ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఈ కష్టం. ఇది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో వారు వర్కౌట్ చేస్తూ ఈ ర్యాకెట్ వారు పట్టుకున్నారు. అండ్ అది ఫర్దర్ కూడా ఇలాంటి ఈ ర్యాకెట్స్ లో ఎట్లా అక్రమ రవాణా చేస్తారు ఆ మోడస్ ఆపరేండి ఇప్పుడు మనకు తెలుసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్యాష్ రివార్డ్స్ టు అవర్ టీమ్ ఆల్సో.
సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు హాల్లో దత్తాతో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న దత్తాను సుప్రీంకోర్టు జడ్జిగా నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. కిందటి ఏడాది సెప్టెంబర్లో అప్పటి చీఫ్ జస్టిస్ యుఏ లలిత్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ దత్తా పేరును సిఫార్సు చేసింది. జస్టిస్ దత్తా ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 28కి చేరుకుంది. The Chief Justice of India as the person before whom Sri Justice Dipankar Datta shall before he enters upon his office as a judge of the Supreme Court of India make and subscribe an oath or affirmation according to the form set out for the purpose in the 3rd schedule of the Constitution of India. Signed, President of India. Warrant of గుజరాత్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఆ రాష్ట్రంలో వరుసగా 7వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్తో 18వ సీఎంగా భూపేంద్ర పటేల్తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్తో ప్రమాణం చేయించారు. దీంతో గుజరాత్ సీఎంగా వరుసగా 2వసారి భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని కొత్త సచివాలయంలో సమీపంలో ఉన్న హెలీప్యాడ్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, పలువురు స్వతంత్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కానుభాయ్ దేశాయ్, అలాగే రుషికేశ్ పటేల్, రాఘవ్జీ పటేల్, బలవంత్ సిన్హా రాజ్పుత్, కబటి బవాలియా, అలాగే ములుభాయ్ బేరా, కుబేర్ దిండోరా, భానుబెన్ బాబారియా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ અમે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન. ఇండియా చైనా బార్డర్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న వాస్తవాధీన రేఖ వద్ద ఈ ఘర్షణ చోటు చేసుకోగా ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్ఏసీ సమీపంలోకి చైనా సైనికులు చొచ్చుకొని రావడంతో ఈ ఘర్షణ జరిగిందని భారత ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు కూడా ప్లాట్ మీటింగ్ నిర్వహించారు. ఇరు దేశాల సైన్యాలు అక్కడి నుంచి తమ బలగాల్ని వెనక్కి రప్పించినట్లు కూడా తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్లో ఘర్షణ తరువాత ఇండియా చైనా బార్డర్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి. అంతకుముందు 2020 జూన్లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే ఆ ఘటనలో 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. Arunachal, and India has categorically told them that Arunachal continues to be an inalienable part of India and not even a single inch of its territory will be compromised. We are absolutely alert. The Chinese, as is their forte, they intruded into our area on the 9th of December. Indian troops were very alert and we warned them to get away from that area. Possibly they did not, which resulted in a skirmish. Actually, which divides India and China is what we consider the line of actual control. And China considers something else. So there is always a skirmish between India and China at the border, say in Arunachal or at Ladakh. And China always has been doing this kind of misadventure. But then at Galwan, we gave them a good lesson. We taught them a very, very strong lesson. And here also in Tawang, on 9th December, when this kind of act was done, this kind of misadventure was done. జాతీయ పార్టీలంటే కాంగ్రెస్ బీజేపీయేనా? వారిద్దరి మధ్య అధికారం బదిలీ కావాల్సిందేనా? మూడో పార్టీ వస్తే పరిస్థితి ఏంటి? వచ్చిన పార్టీల వ్యూహాలు ఫలించాయా అంటే దాదాపుగా అసాధ్యమనే సమాచారం బలంగా వినిపిస్తోంది.
అయితే ఇదే సమయంలో కేసీఆర్ డేరింగ్ స్టెప్ వేశారంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? గులాబీ బాస్ దేశంలో చక్రం తిప్పుతారా లేక తిరగబడతారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కేవలం 2-3 పార్టీలే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాయి. దేశంలో కాంగ్రెస్ లేదంటే బీజేపీనే. ఈ 2 పార్టీలే అధికారాన్ని చెలాయిస్తున్నాయి. ఇక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం కమ్యూనిస్టు పార్టీకి రాలేదు. దీంతో వీరిని పక్కన పెడితే ఉన్న 2 పార్టీలనే ప్రజలు మారుస్తూ పాలించుకున్నారు. మరో 3వ ప్రత్యామ్నాయం రాలేదా అంటే చాలా మంది ప్రయత్నించారు, చెయ్యి కలిపారు. కానీ కడవరు వచ్చేసరికి మొండి చెయ్యి చూపారు. ఒకప్పట్లో అందరూ తెలంగాణ రాదు అనుకున్నారు. రాదు అనే మాటను తొక్కేసిన కేసీఆర్ అనుమానాల నుంచి రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ఆలోచనతో దేశ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. దేశంలో కొత్త రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత రాష్ట్ర సమితి ఏర్పాటైంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో లేఖ పంపింది. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ ముహూర్తం చూసి మరీ శుక్రవారం మధ్యాహ్నం 1:20 సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చేసింది. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన పార్టీ రంగు మాత్రం గులాబీనే ఎంచుకున్నారు. గులాబీ జెండాలో తెలంగాణ స్థానంలో భారత్ వచ్చి చేరింది. ఇక బీఆర్ఎస్ కు కూడా టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారునే కొనసాగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. రాదనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్ రాజకీయాల్లో అపర చాణుక్యుడు. ఎలాగైనా సరే ఒక్క రోజులో రాజకీయాలను మార్చగల శక్తి సంపన్నుడు. అందుకే కేసీఆర్ పై బీజేపీ కూడా ఓ నజర్ వేసింది. ఇటీవల తెలంగాణలో పలు మ్యాజిక్లు చేసింది. అయితే కేసీఆర్ వాటిని తట్టుకొని అడ్డుకొని నిలబడ్డాడు. ఇప్పుడు జాతీయ స్థాయికి అడుగులు వేస్తున్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినా దానికి గుర్తింపు రావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి. అప్పుడే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తుంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారేందుకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలే కీలకం కానున్నాయి. ప్రత్యర్థి కొంత బలహీనంగా కనిపిస్తే మరింత బలంగా దెబ్బకొట్టి ఒకేసారి అంతం చేసేయాలని అనిపిస్తుంది. అదే ప్రత్యర్థి మరింత బలంగా కనిపిస్తే కాస్త అదను కోసం వేచి చూడాల్సి ఉంటుంది. యుద్ధంలోనైనా వేటలోనైనా అనుసరించాల్సిన సాధారణ సిద్ధాంతం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా జాతీయ రాజకీయాల్లో ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో అసలు మైకు ముందు మాట్లాడే ఏ అవకాశం వచ్చినా సరే సందర్భ శుద్ధి లేకుండా మోదీ మీద విరుచుకుపడిపోవడం అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ తమ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిని ప్రారంభించే సందర్భంలో మాత్రం మోదీ మీద మాటల దూకుడు తగ్గించారు. కేవలం కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పడం మీదనే దృష్టి పెట్టారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి. వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించిందే బీఆర్ఎస్ అని చెప్పిన మనం ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకన చేసి మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతారు, అది సహజం. ఎప్పుడో కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టకట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతాం, అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేసినాం, ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో సందర్భంలో నడుము కట్టకపోతే. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.